హలో అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి మిరియాల రసము, జీలకర్ర, నల్ల మిరియాలు 1 స్పూను, ధనియాలు ఒక 2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, అల్లము ఒక చిన్న ముక్క, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుని పొడి చేసుకుందాం. రసానికి అయింది 2 నిమ్మకాయలంత చింతపండు, 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్. ఇప్పుడు దీన్ని చారు చేసుకోవాలి. 3 స్పూన్లంత ఆయిల్, కొన్ని అల్లం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు 1 కప్పు, 1 స్పూన్ పసుపు వేయాలి. వేగినాక పసుపు వేసినాక మసాలా వేసేసుకోవాలి. కొంచెం ఉడకాలి. టమాటాలను, చింతపండు పేస్ట్, 2 స్పూన్లు ఉప్పు వేసేసి చారు మసలనివ్వాలి. మసలినాక కొంచెం కొత్తిమీర వేసేసి దించేసేయాలి.